వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఒక చాలా విలువైన సందర్భాన్ని మనము ఆలోచన చేస్తున్నాం. అది ఏంటి అంటే, ప్రార్థనా జీవితంలో గెలుపొందాలి అంటే ఒక పట్టుదల ఉండాలి. ప్రార్థనా జీవితంలో గెలుపొందాలి అంటే ఒక పట్టుదల ఉండాలి. ఇలాంటి పట్టుదల కలిగిన భక్తులను మనము ఆలోచన చేస్తే నిజంగా ఒక మహాత్మురాలు, ఒక మహనీయురాలు, నిజంగా దేవుని కోసం ఉన్నతంగా బ్రతికిన ఒక మహాతల్లి, నిజంగా ఆమెను చూస్తే మనము కూడా ఇలాంటి భక్తి జీవితం కొనసాగించాలి అని చెప్పేసి మనకు అనిపిస్తుంటుంది. ఎందుకు అంటే, ప్రార్థనా జీవితంలో గెలుపొందాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు, కానీ గెలుపొందేవారు ఎందరున్నారు అనేది ఆలోచించాల్సిన విషయం. మనకి దైవ గ్రంథంలో దేవుడు భక్తులను ఎందుకు మనకి మరి ఈ రీతిగా, మరి దైవ గ్రంథంలో మనము చూసినప్పుడు, అలాంటి భక్తులను చూసినప్పుడు, దేవుని కోసం నిజంగా అసలు జీవితాన్ని అర్పించిన మహనీయులను, దేవుని కోసం బ్రతికిన స్త్రీమూర్తులను ఎందుకు దేవుడు మన కళ్ళ ముందు పెడుతున్నాడు అంటే, దైవ గ్రంథం ద్వారా వారిని చూసి మనము నేర్చుకోవటానికి. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పుంటాను, బైబిల్లో ఎక్కువగా చాలామంది అంటే విమర్శించేవాళ్ళు, తప్పుడు ఆలోచనలు కలిగిన వారు తప్పుగా ఉన్నాయని ప్రస్తావిస్తారు, కానీ పాత నిబంధన గ్రంథంలో ఏదైనా కానీ చెడు చేసిన వారి గురించి రాయించాడు అంటే ఆ యొక్క చెడు పనులను మనము చేయవద్దు అని. భక్తులు దేవుని కోసం ఉన్నతంగా బ్రతికారు అంటే అలాంటి బ్రతుకులను మనల్ని బ్రతకమని మనము పాత నిబంధన ఛాయిగా తీసుకోవాలి. కొట్టివేయబడింది, ఇక మనకు అవసరం లేదులని ఎప్పుడు కూడా దయచేసి ఎవరు అనుకోవద్దు. ఎందుకు దేవుడు యథార్థంగా ప్రతి ఒక్కటి జరిగిన విషయాన్ని రాయించాడు అంటే, చెడు ఉన్న ఆ యొక్క పరిస్థితులు మనకి రాకూడదు, మంచి ఉన్న పరిస్థితులను మనము అనుసరించాలి అని దేవుడు మనకి దైవ గ్రంథంలో పొందుపరిచి భక్తులను ప్రేరేపించి నీ కోసం నా కోసం మనము భక్తి కలిగి ఉండటానికి దేవుడు మనకు అందజేశాడు. మంచిది. మరి అసలు ప్రార్థనా జీవితంలో గెలుపొందిన ఆ మహాతల్లి ఎవరు అని దైవ గ్రంథంలోనికి వెళ్ళి చూసుకున్నట్లయితే హన్నా గారి గురించి ఆలోచిద్దండి. బహుశా మీ అందరూ కూడా హన్నా గారి గురించి చాలాసార్లు విని ఉంటారనుకుంటున్నాను నేను. పోనీ తెలుసా హన్నా గారి గురించి? తెలుసా? హన్నా గారికి ఒక శోధన ఉంటుంది. ఏంటది? ఇప్పుడు సరే చదువుకుంటూ వద్దండి, దైవ గ్రంథంలోనే మనం చూసుకుంటూ వద్దండి. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి చూసుకుందండి. చదవండి. ఒకడుండెను, అతని పేరు ఎల్కానా. ఈ ఎల్కానా ఎవరు? చెప్పండి, మీరు చెప్తూ ఉండాలి. ఎందుకంటే తెలుసు అన్నారు కాబట్టి ఖచ్చితంగా మనము ఒకరికొకరు సంభాషించుకుంటూ మనం ముందుకెళ్తే చాలా బాగుంటుంది. ఎల్కానా ఎవరు? హన్నా పెనిమిటి. అతనికి ఇంకొక భార్య ఉంది. అంటే చూడండి, హన్నా గారికి సమితి పోరు కూడా ఉంది. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, ఆమెకి పిల్లలు ఉన్నారు. హన్నా గారికి పిల్లలు లేరు. 2వ వచనం నుంచి చూడండి ఒకసారి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకి పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. చదవండి. ఇతడు
షీలోహు నందున్న సైన్యములకు అధిపతియకు యెహోవాకు మ్రొక్కుటకు బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అక్కడికి పోవుచుండెను. 4వ వచనం చూడండి ఒకసారి. ఎల్కానా 5 చూడండి. హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచు వచ్చెను. అయితే ఇక్కడ హన్నా గారి అదృష్టం ఏంటి అంటే, పిల్లలు లేకపోయినప్పటికీ కూడా భార్య పట్ల ఆమె పెనిమిటి ఎలా ఉన్నాడు అంటే చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. ఎవరు? ఎల్కానా గారు. ఈ హన్నా గారిని పిల్లలు కలిగి ఉన్న ఈ పెనిన్న ఎన్నో విధాలుగా బాధ పెడుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే పెత్తనము చెలాయిస్తూ ఉంటుంది. అంటే ఆమెని అనేక విధాలుగా మాటల ద్వారా, అంటే ఈమెకి పిల్లలు ఉన్నారు కదా, ఈమెకి పిల్లలు లేరు కదా హన్నా గారికి పిల్లలు లేరని చెప్పేసి ఈమె ఎక్కువగా అజమాయిషిగా ఆమెని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎల్కానా గారు మాత్రం హన్నా అంటే చాలా ప్రేమగా ఉంటాడు. అయితే ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ఆమె చాలా ఇబ్బంది పడుతూ, హన్నా తనకు ప్రియునిగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. ఒకసారి 7వ వచనం నుంచి చూడండి. ఎల్కానా ఆమెకి ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. అయితే ఈ హన్నా గారు యెహోవా మందిరమునకు, అంటే ఈ రీతిగా ఏమి శోధిస్తూ ఉంది, ప్రతిదానికి కూడా ఆమెదే పైచేయిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఎల్కానా గారు ప్రేమకు మాత్రం చాలా దగ్గరగా ఉంది. ఈ యొక్క ఇప్పుడు ఈమెకు ఉన్న లోపం ఏంటంటే పిల్లలు లేరు ఎవరికి? హన్నా గారికి. అయితే పిల్లలు కావాలని అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. ఎవరికి కోపం పుట్టించెను? పెనిన్నాకి. చూడండి, ఈమె దేవునిని భక్తిపరంగా మరి దేవుని సన్నిధికి వెళుతూ దేవుని దగ్గర గోజాడాలని వెళుతున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఈమె మీద కోపం చేస్తూ ఉందంట. చదవండి. అప్పుడు ఆమె పెనిమిటి మాట్లాడుతుంది చూడండి 8వ వచనంలో. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటలో ఆమె ఇబ్బంది పెడుతుంది. భోజనము మానేసే స్థాయిగా ఈ యొక్క పెనిన్న ఇబ్బంది పెడుతూ ఉంది. అంటే అసలు ఆమె ఏ రీతిగా ఇబ్బంది పెడుతుందో చూడండి. అయితే ఇక్కడ ఆమె పెనిమిటి చెప్తూ ఉన్నాడు, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? చూడండి, ఇక్కడ భర్త యొక్క ఓదార్పు, భర్త యొక్క ఆదరణ చూడండి అసలు ఇక్కడ ఎలా ఉంటుందో. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? ఏమంటున్నాడు భర్త? 10 మంది పిల్లలు ఉన్నా కానీ నేను నీకు అంతగా ప్రేమగా ఉంటున్నాను కదా, అంత ప్రేమగా నేను ఉంటున్నాను కదా అని ఆమెతో చెప్పుచూ వచ్చిన. అంటే ఈమె ఎప్పుడూ కూడా నిట్టూర్పులకి, ఇప్పుడు చూడండి పిల్లలు లేకపోతే గుడ్రాలను సమాజంలో ఎలా మాట్లాడుతూ ఉంటారు? రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. రకరకాలుగా సమాజంలో మాట్లాడటమే కాకుండా ముందొచ్చిన కొమ్ముల కన్నా వెనకొచ్చిన కొమ్ములకి ఎక్కువ అంటారు చూడండి. అలాగూ ఈ యొక్క సమితి, అంటే ఈ పెనిన్న ఈమె మీద పెత్తనం చెలాయించటము, అవమానకరంగా మాట్లాడటము, చాలా ఈమె దుఃఖపడుతూ ఉంది, దుఃఖాక్రాంతురాలైంది. అయితే భర్త ఓదార్పుతో ఆమెని చాలా ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు, ఆమెకి చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. నిజంగా ఈ యొక్క భర్త యొక్క, అంటే ఇతను ప్రేమ ఉంది కాబట్టే ఆమెలో కొంత చూడండి, ఎప్పుడైనా చూడండి సమాజము దూషిస్తున్నప్పుడు, ఇలాంటి వారు దూషిస్తున్నప్పుడు భర్త కూడా ప్రేమగా లేడనుకోండి, పరిస్థితి ఏంటండి? చాలా
ఇంకా వేదనకరంగా ఉంటుంది. ఇప్పటికే తను ఎంతగానో నలిగిపోతుంది, పోతుంది, భోజనము లేకోకుండా అలాంటి పరిస్థితిలో ఉంది. కానీ భర్త ఆమె పట్ల ఎంతగా ప్రేమగానో ఆమెకి ఆహారాన్ని అందించడానికి నువ్వు అలాంటి ఏం పట్టించుకోవద్దని ధైర్యాన్ని చెబుతూ ఉన్నాడు. సమాజంలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. కొంతమంది అయితే ఆడపిల్లలు ఉన్నారని వదిలేసేవారు కూడా లేకపోలేదు. మగపిల్లలు పుడతారని వేరే వాళ్ళని చూసుకొని ఇలా డజన్ల మంది ఆడపిల్లలను కన్నవారే ఉన్నారు ఎక్కువ శాతం. గర్భఫలం అనేది దేవుడు ఇచ్చే బహుమానం. చూడండి, ఆ లోకమంతా అవహేళన చేస్తుంది. అక్కడ ఆమె కూడా ఎవరో ఈ పెనిన్న ఆమెను అవహేళనగా మాట్లాడుతుంది. ఆమె భోజనము చేయకోకుండా మరి ఆ యొక్క వేదనతో ఉన్నప్పుడు భర్త ఓదారుస్తున్నాడు. చూడండి 9వ వచనం కూడా చూడండి. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకునిన తర్వాత అన్నా లేచి చూడండి, యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఎలా ఏడుస్తుందండి? ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుసు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకోమని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినము అన్నిటను నేను వానిని యెహోవాకు అప్పగింతునని మొక్కుబడి చేసింది. ఏమంటే దేవుని సన్నిధికి వచ్చింది. ఎలా మొక్కుబడి చేసింది? నాకు మగబిడ్డని దయచేస్తే నీకు ఆ బిడ్డని అప్పగిస్తానని చెప్పేసి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. అయితే ఏలి ఆమె నోరు కనిపెట్టచుండెను. అయితే ఈ సేవకుడు ఉంటాడు కదా సన్నిధిలో, ఆయన ఏం చేస్తున్నాడు? ఏమన్నో మామూలుగా ఈ దుఃఖాక్రాంతురాలయ్యి మాట బయటికి రాకోకుండా లోపలనే ప్రార్థన చేసుకుంటూ ఉంది. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు చూడండి 12వ వచనం. ఏలి అనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువు? నీవు ద్రాక్ష రసమును నీ యొద్ద తీసివేయమని చెప్పగా హన్నా, ఇక్కడ చూడండి హన్నా గారు మాట్లాడు, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యపానమునైనను పానము చేయలేదు. నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నానని ఆమె అక్కడ దుఃఖముతో నేను ప్రార్థన చేస్తున్నానని చెబుతాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపనకారమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీను చెప్పుకొనుచున్నానని అంటిని. ఆమె యొక్క పరిస్థితిని బట్టి సన్నిధిలోకి వచ్చి దుఃఖంతో వేదనతో దేవుని ప్రార్థించుతుంది. అయితే 17వ వచనంలో, అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలుని చేసుకుని మనవి ఆయన దయచేనుగాక అని ఆమెతో చెప్పాను. నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందునుగా. కానీ ఆమె తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయిచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. చూడండి, సేవకుడు ఓదార్చాడు, దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేసుకుంది. ఆనాటి నుంచి ఆమె ఎలా ఉందంట? దుఃఖముగా నుండుట మానెను.
ఏం చెప్పాడు సేవకుడు? చక్కగా నీకు చక్కని బహుమానము దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇచ్చి పంపిస్తే 19వ వచనం మనకి చూడండి. తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. ఆమె యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించినది. దినములు నిండినప్పుడు ఇక్కడ చూడండి, మన సందర్భంలో కోసం ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిని అనుకొని వానికి సమూయేలు అను పేరు పెట్టింది. ఎల్కానా అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా వీరు సాంప్రదాయ ప్రకారంగా ఏటేటా బలులు అర్పించుతున్నారు, మొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అయితే ఇక్కడ హన్నాని కూడా ఈ యొక్క మొక్కుబడికి రమ్మంటున్నాడు. ఇక్కడ అయితే హన్నా గారు అంటున్నది, అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. ఏమంటుందండి? బిడ్డ పాలు విడిచే అంతవరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని ఆగపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పాను. ఏమంటుందండి? ఏమని వాగ్దానం చేసింది? ఫస్ట్ పిల్లలు కావాలన్నప్పుడు, నాకు పిల్లగాడు మగబిడ్డ పుడితే ఏమంది? కత్తెర కూడా పెట్టకోకుండా నేను నీ సన్నిధికి తీసుకొచ్చి విడిచిపెడతానని చెప్పేసి దేవుని దగ్గరకు వచ్చి మాట ఇచ్చింది. అయితే ఇక్కడ పెనిమిటి ఈ మొక్కుబడికి రమ్మనినప్పటికీ కూడా మరలా నేను బిడ్డను తీసుకుని వచ్చి మరలా నేను వెనుకకి తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయని పాలు మానిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని నేను దేవుని సన్నిధికి వెళతానని చెప్పేసి తన పెనిమిటితో చెప్పుకుంటుంది. చూడండి, దేవునికి ఏ స్థితిలో మాట ఇచ్చింది? ఇప్పుడు మనము కూడా మన యొక్క ప్రార్థనా జీవితాలకు ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే, ప్రార్థనా జీవితంలో గెలుపు పొందాలి అనే ఒక పట్టుదల మనకి ఉంటే మన స్థితి ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు హన్నా గారి స్థితిని ఒకసారి ఆలోచించుకున్నట్లయితే ఎలాంటి పరిస్థితులు ఆమెకి ఎదురైనాయి? ఎలాంటి పరిస్థితులు? సవతి పోరు తట్టుకోలేక, ఆమె సూటిపోటి మాటలకు తట్టుకోలేక, సమాజంలోనే ఒక గుడ్రాలంటే అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలు తట్టుకోలేక భోజనములు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, అలాంటి వేదనకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మాట ఇచ్చింది. అంటే ఆమె యథార్థతను దేవుడు చూసి దేవుడు ఏం చేశాడు? గర్భఫలాన్ని అనుగ్రహించాడు. గర్భఫలాన్ని అనుగ్రహించినప్పుడు ఆమె ఈ యొక్క గర్భఫలాన్ని పొందుకున్నప్పుడు కూడా ఆమెలో ఉన్న పట్టుదల మనకి ఎలా కనిపిస్తుంది? ఈరోజు మనము కూడా దేవునికి అనేక విధాలుగా మాట ఇస్తూ ఉంటాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే యొక్క పరిస్థితిలో మనం ఉంటున్నామా? అంటే హన్నా గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రార్థనా జీవితంలో గెలుపొందే యొక్క లక్షణాలను ప్రతి ఒక్క స్త్రీ కూడా నేర్చుకోవాలి. చూడండి, ఇప్పుడు అయితే హన్నా ఆ బిడ్డను అక్కడికి తీసుకుని వెళ్ళి 23 తర్వాత చదవండి. కాబట్టి ఆమె పెనిమిటి ఎల్కానా ఆమె పెనిమిటి చెప్తున్నాడు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. దేవుని యొక్క మాట జరుగునుగాక అన్నట్లుగా ఆమెతో చెప్పాడు. ఆ వాక్యము నెరవేరునుగాక అని ఆమెతో అన్నాడు. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతనిని పెంచిన తర్వాత స్టెప్ ఏం తీసుకుందో చూడండి. తర్వాత కూడా తను దేవునికి, అంటే నేను ఈ యొక్క సందర్భాన్ని నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, దేవునికి ఇచ్చిన మాట గురించి మనము ఎలా ఉండాలి అంటే, పదే మన హృదయంలో ఆ విషయాన్ని తట్టాలి. మనం ఇచ్చాము మరిచిపోయాము, ఎందుకు నాకు ఈ యొక్క కార్యం జరగట్లేదని మనం ఆలోచన కలిగి ఉంటాము. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిని కనుక చూడండి, ఇప్పుడు హన్నా గారికి
బిడ్డను దేవుడు ఇచ్చాడు. మరి ఈ బిడ్డను దేవుడికి మరలా ఇచ్చేస్తుంది. మరి హన్నా గారికి తెలుసా మరలా పిల్లలు పుడతారని? మరలా పిల్లలు పుడతారని తెలుసా? తెలియదు. తెలియదు. ఉన్న ఒక్క బిడ్డని, పుట్టిన బిడ్డని అల్లారు ముద్దుగా కొన్ని రోజులైనా కొన్ని సంవత్సరాలైనా పెంచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ నేను ఎవరికి మాటిచ్చాను? యెహోవాకు, దేవునికి నేను మాటిచ్చానని చెప్పేసి ఆ ప్రేమను కూడా చంపుకొని దేవునికి సమర్పించడానికి తీసుకెళ్తుంది. చూడండి 24వ వచనంలో, పాలు మాన్పిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూమిడి పిండిని చదవండి. వారు ఒక కోడిని వధించి పిల్లవానిని మళ్ళా ఇక్కడ చూడండి సేవకునికి ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఏమంటుంది ఇక్కడ? ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఎందుకంటే ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత మరి పాలు మానిపిన తర్వాత అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా. ఇప్పుడు ఇంత గ్యాప్లో అంటే ఈ సన్నిధికి ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. అయినా ఏమంటుంది? నేనే ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని అనుగ్రహించాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవా అక్కడనే మ్రొక్కెను. అయితే సన్నిధికి వచ్చింది, సేవకుడి దగ్గరికి వచ్చింది, అప్పచెప్పిన తర్వాత హన్నా వెళ్ళిన తర్వాత మరలా హన్నాకి పిల్లలు ఉన్నారా లేదా? చూడండి, అంటే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో చూడండి. ఇప్పుడు హన్నా గారు నాకు ఒక మగబిడ్డను దయచేయమని అడిగింది. అంతేనా? ఒక మగబిడ్డను దయచేయమని అడిగిందా? తర్వాత ఇంక అడిగినట్లుందా? లేదు. కానీ తరువాత దేవుడు బహుమానాలను ఇచ్చాడు. తర్వాత దగ్గర 5గురు దాకా పిల్లలు ఉంటారు. ఎందుకు ఈ యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నాను అంటే, ఆమె ఒక మగబిడ్డను నాకు ఇస్తే నేను నీకు ఇస్తానని చెప్పింది. ఇప్పుడు పిల్లలు కలిగిన ఏమేం చేస్తుంది? పెనిన్నా ఈమెని భయంకరంగా హింసిస్తూ ఉంది. భయంకరంగా అంటే సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఆమె మీద అజమాయిషి చేస్తూ ఉంది. ఈమెకేం జరుగుతుందో తెలుసా? ఇక్కడ హన్నా గారికి పిల్లలు పుట్టడంతో ఆమె పిల్లలు ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. ఇక్కడ పుట్టడం, అక్కడ చనిపోవటం, ఇక్కడ పుట్టడం, అక్కడ చనిపోవటం. అంటే ఎప్పుడైనా సరే ఎవరిని కూడా తోలనాడినప్పటికీ కూడా అది ఈ దేవుడు ఖచ్చితంగా వారికి గుణపాఠంగా ఏదో ఒక స్థితిలో ఖచ్చితంగా చెబుతాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు దేవుని ద్వారా ఈ యొక్క పొందిన ఆశీర్వాదం వల్ల హన్నా గారిలో ఎలాంటి అహంభావం అనేది, అంటే నాకు పిల్లలు పుట్టారని చెప్పేసి వారిని ఏమి హేళనగా మాట్లాడి అలాంటి స్థితిలో ఏం లేదు. అయితే హన్నా గారిని ఇంతగా హింసించినప్పటికీ కూడా లాస్ట్కి అంటే ఆ యొక్క సమితిని ఎక్కడికి తీసుకొచ్చాడు అంటే, పెనిన్నాని ఆ లాస్ట్ బిడ్డ అంటే ఇంకొక బిడ్డే ఉన్నాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ చనిపోయారు. ఆమెకు ఒక బిడ్డే ఉన్నాడు. ఆ యొక్క బిడ్డను కూడా ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు అంటే, ఆమె హన్నా దగ్గరికి తీసుకొచ్చి నీ దగ్గరే పెంచమని చెప్పేసి చెప్తూ ఉంటుంది. దేవుడు ఎంతగా హెచ్చిస్తాడు అంటే మనము అనుకునేది వేరు. అయితే మొదట్లోనే మరి హన్నా గారికి గర్భఫలం దేవుడు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వివాహం అయిన వెంటనే హన్నా గారికి మరి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వలేదు? ఆలోచన చేయాలి. అంటే మనకి కూడా కొన్ని ఇబ్బంది పరిస్థితులు, మనము బాధపడే పరిస్థితులు ఎందుకు వస్తూ ఉంటాయంటే మనకి ఒక పరీక్ష జరుగుతుందని ఆలోచన చేయాలి. ఇప్పుడు అలా ఉండకోకుండా, పట్టుదల కలిగి ఉండకోకుండా ఉంటే దేవుడు అంతగా ఆశీర్వదించేవాడా? అంతగా ఆశీర్వదిస్తాడా? మీరు చెప్పండి. అంతగా ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుందా? లేదు కదా.
ఇప్పుడు ఈ సమూయేలు గారు ఈ సమూయేలు గారు ఎంతగా గొప్పగా ఉన్నాడో ఒకసారి మనము చూసుకున్నట్లయితే, అంటే దావీదు గారిని అభిషేకించాడు. దావీదు గారు రాజుగా అయ్యేటప్పుడు ఎవరు అభిషేకించింది? సమూయేలు గారు. అంటే ఎలాంటి ఉన్నతమైన స్థాయిలో మరి ఈ బిడ్డ ఉన్నాడో చూడండి. ఈనాడు మనము దేవుని పని చేయటానికి బిడ్డలని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నామా? దేవుడు వలన మనకు గర్భఫలం వస్తుందని తెలుసు, ఆయన మనకు బిడ్డలను అనుగ్రహిస్తున్నాడని తెలుసు. తెలిసినప్పటికీ కూడా బిడ్డల పట్ల మనం నిర్లక్ష్యాన్ని వహిస్తే ఈ యొక్క బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, వారు సరి అయిన క్రమంలో ఉండరు, అంటే ఆశీర్వదింపబడరు. దేవుని యొక్క మేలులు పొందుకోవాలి అంటే ఎలా ఉండాలి అంటే, ప్రార్థనా జీవితంలో మనం గెలుపొందే విధంగా ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా నిశ్చితత్వం మనం అనేది ఉండాలి, స్థిరత్వం ఉండాలి. ఇదిగో నేను అనుకున్నాను, ఇది నాకు జరగలేదు అని నిస్సహాయతలో ఉంటే ఎలా? నిస్సహాయతలో ఉన్నవారిని ఖచ్చితంగా దేవుడు హత్తుకుంటాడు, ఖచ్చితంగా ఆయన పరిష్కారాన్ని చూపుతాడు. ఎందుకంటే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడనే సంగతి మనందరికీ కూడా తెలుసు. మొక్కుబడి అంటే ఇప్పుడు మన పద్ధతిలో మొక్కుబడి మనకి అంటే ఏంటి చెప్పండి? మొక్కుబడి అంటే ఏం లేదు. ఇప్పుడు మనము దేవునికి వాగ్దానం చేశాం, మనందరం కూడా దేవునికి ఏం చేస్తున్నాం? వాగ్దానం చేశాం. దేవునికి మాట ఇచ్చాం. మాట ఇచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి? మాట ఇచ్చిన తర్వాత మనము ఖచ్చితంగా ఆ మాటను నెరవేర్చాలి. ఇప్పుడు దైవ గ్రంథంలో ఈ యొక్క సంగతిని ఎందుకు మనకి తెలియచేస్తున్నాడు దేవుడు అంటే, ఇప్పుడు హన్నా పెనిన్న ఉంది కదా, ఇప్పుడు అప్పుడు ఆ కాలంలో ఉన్నారు కదా ఎదురు అని చెప్పేసి, ఇప్పుడు కూడా అవగాహన లేకోకుండా కొంతమంది ఇక ఇష్టం వచ్చినట్లు వారి యొక్క జీవితాలు కొనసాగిస్తూ ఉంటారు. దేవుడు ఒకరిని ఏర్పాటు చేశాడు. అయితే ఇక్కడ ఈమె వల్ల ఏంటి అంటే, ఆమె శోధింపబడినప్పటికీ కూడా ఆమె ఎక్కడా కూడా దేవునిలో భక్తి జీవితం తగ్గలేదు. అంటే అలాంటి పట్టుదల కలిగి ఉండాలనేదే ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనము నేర్చుకోవాలి. ఆ తర్వాత హన్నా గారు స్తుతిగీతము ఒకటి దేవునికి, అంటే ఆయన దేవునిని మహిమపరుస్తూ స్తుతిస్తూ గొప్పగా కీర్తిస్తూ ఉన్న సందర్భం 2వ వచనంలో చూడండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనని. విజ్ఞాపన అంటే ఇప్పుడు మనము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. విజ్ఞాపన చేసి, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. చూడండి, ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితిని బట్టి అప్పుడు మరి దేవుడు ఆమె యొక్క భక్తి జీవితాన్ని అంగీకరించి బహుమానం ఇచ్చాడు, ఒక బహుమానాన్ని. ఆమెలో ఉన్న పట్టుదలను, ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్చిన ఆ ఖచ్చితత్వాన్ని బట్టి ఏం చేశాడు? మరలా దేవుడు ఆశీర్వదించి ఫలాలను ఇచ్చినప్పుడు ఆమె పలుకుతున్న మాట ఇది ఎట్లా? నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. ఆమె హృదయం అంట యెహోవాయందు సంతోషించుతున్నది. దేవుడికి తెలుసండి మనకి ఏం కావాలో తెలుసు. మనకి ఏమి ఇవ్వాలో తెలిసి ఉన్న ఆయనకి నచ్చే విధముగా మనము ఉంటే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా నెరవేరుస్తాడు. యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఎలా ఉంటుందంటేనండి, మనని ఎవరైతే విరోధభావంగా చూసి, మనల్ని ఎవరైతే తక్కువ స్థాయిలో ఉంచాలని చూసి, మనల్ని అవహేళనగా మాట్లాడిన వారి పైన దేవుడు ఖచ్చితంగా మనల్ని నిలబెడతాడు, అంతగా ఆశీర్వదిస్తాడు. అంటే మనము అంత ఓర్పు కలిగి ఉండే స్థితిలో మనకి ఉండలేము. అయితే హన్నా గారి యొక్క జీవితం చూసిన తర్వాత మనము అలాంటి ఓర్పు కలిగి మనము ఉండాలి. ఎప్పుడూ కూడా దేవుని యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా ఎప్పుడూ కూడా ఆలోచన చేయకూడదు. మనం ఒక తీర్మానం తీసుకున్నాం, మనం ఒక మాట ఇచ్చాము అని చెప్పేసి ఈలోపు ఏదేదో ఆలోచనలు వస్తున్నాయని చెప్పేసి ఆ ఆలోచన పరంగా పోయామనుకోండి, మనకి అటు ఇటు కాకోకుండా అయిపోతాం అనమాట. ఇప్పుడు దేవునిలోనికి రాకోకుండా పూర్తిగా లోకంలో ఉండి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక వాళ్ళ బాధ వాళ్ళది. ఇప్పుడు మనము అటు ఇటు కాకోకుండా కొద్ది రోజులు దేవునిలో ఎంజాయ్ చేస్తూ, కొద్ది రోజులు లోకంలో ఎంజాయ్ చేస్తూ అలా ఉన్నామనుకోండి, మన పరిస్థితి ఏమైపోతుంది? దేనికి పనికిరాము ఇక. అంటే మనము నష్టపోతాం. ఇంత భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ కూడా ఇలాంటి పట్టుదల కలిగిన విధానం కనుక మనకు లేకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనము సమకూర్చుకుంటున్న ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదలని, మరి నిత్య జీవంలో మనము దాచిపెట్టుకుంటున్న ఈ యొక్క
ధనాన్ని, ధనమే మనకు అర్థమయ్యే భాషలో చెబుతున్నా, మనం దాచుకునే ధనాన్ని ఏమవుతుంది, ఏ మాత్రము కూడా మనకు ఉపయోగకరంగా ఉండదు 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 కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, ఖచ్చితంగా మన యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అంటే, మనకి నేర్పించినట్టుగా ఇప్పుడు హన్నా గారిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి, ఓర్పు కలిగి ప్రతి దానిలో కూడా ప్రార్థనా జీవితం కలిగి మనము ఉండాలి. ప్రార్థన జీవితంలో గెలుపొందే లక్షణాలు ఇప్పుడు ఈమె ద్వారా మనము నేర్చుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే, ఇలాంటి పరిస్థితులు మనకున్నాయా? ఎక్కడో అక్కడెక్కడ కానండి ఇలాంటి పరిస్థితులు మనకు ఉంటున్నాయా? లేదు, లేదు. బిడ్డలని త్యాగం చేయడం కాదు, మనం ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేని ఈ స్థితిలో మనం ఉంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఎందుకు మనకు దేవుడు ఈ యొక్క విషయాన్ని తెలియచేస్తున్నాడు అంటే ఖచ్చితంగా మనము మరి దేవునికి ఇష్టలై ఉన్నాము గనక, మనల్ని ప్రేమిస్తున్నాడు గనక, మనము కూడా ఇలాంటి ఓర్పు కలిగి మనము ఉండాలి. 7వ వచనం మధ్యలో ఒకసారి చూడండి. హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. ఎవరికి? సమితికి. ఎప్పుడంట? ఆమె ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళుతుందో కోపం పుట్టిస్తుందంట. చూడండి, ఇప్పుడు సరే సమితి ముచ్చట తీసేసేయండి. మనకు మామూలుగా మన ఇంట్లో కొన్ని పరిస్థితులు బట్టి మనము దేవుని సన్నిధికి రావాలని ఆసక్తి చూపినప్పుడు ఎవరో ఒకళ్ళు అడ్డగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? మనం అలాంటప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఇంకా దేవునిలో ముందుకు వెళుతూ ఉండాలి. మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అక్కడికి వెళ్ళి చూడండి, సేవకుని కలిసి ఆయన దగ్గర ప్రార్థన చేసి ఆయనతో మరి నా పరిస్థితి అని చెప్పుకొని మరి అలాంటి ప్రార్థనా జీవితం గడిపి మరి దేవుని బహుమానాన్ని పొందుకోగలిగిన ఆ మహాతల్లి. మనకి అర్థమవ్వాలి అంటే మనము ఎలా ఆలోచన చేయాలి అంటే, ఎవరైనా ఇలాంటి సమితిపోరు పడుతున్నవారు వచ్చి ఈమె మీద పెత్తనం చేస్తున్నారు అనుకోండి, అసలు ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? పరిస్థితి ఒక్కసారి మనం సమాజంలో జరుగుతున్న యొక్క పరిస్థితులను ఆలోచించి ఈ యొక్క హన్నా గారి జీవితాన్ని ఆలోచించినప్పుడు, అంటే చూడండి, ఇటు ఈమె అదృష్టాన్ని బట్టి భర్త ఈమెని ప్రేమించేవాడు కాబట్టి ధన్యురాలు అనుకోవాలి. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, అటు ఇటు కాకోకుండా గందరగోళంగా ఉంటారు కొంతమంది. గందరగోళంగా అంటే ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, మధ్యలో పనికిమాలిన వారుగా ఉంటారు. అంటే ఈ యొక్క విషయాన్ని మనకు దేవుడు ఎందుకు తెలియచేస్తున్నాడు అంటే, మనము ఎలాంటి భయంకరమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనము నిలబడే స్థాయిలో మనం ఉండాలి. ప్రార్థనా జీవితంలో గెలుపొందాలి అంటే మనకేముండాలి? పట్టుదల కలిగి ఉండాలి. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఒక హన్నా గారి ఒక పరిస్థితిని బట్టి ఇక ఇలా వచ్చిన పరిస్థితిని ఆలోచన చేయకూడదు. ప్రతి ఒక్కటి ఇప్పుడు దేవుని సన్నిధికి రావాలి అంటే అడ్డగిస్తాడు. ఎవరు? దుష్టుడు ఏదో ఒక విధంగా అడ్డగిస్తాడు. సాతాను పనేంటి? అడ్డగించడమే కదా. సాతాను పని. అసలు ఈ పెనిన్న అనర్హురాలు, చట్టపరంగా చూసుకుంటే ఏంటి? ఆమె అనర్హురాలు. అర్హురాలు ఎవరు? హన్నా గారి మీద పెత్తనం చలాయిస్తుందంటే కనీసము ఎవరిది? ఏమి దృష్టిలో ఎవరున్నట్లు? సాతాను ఉన్నట్లు ఖచ్చితం. ఎందుకంటే దేవుడు జతపరిచిన తర్వాత మరలా 3వ వ్యక్తి ప్రవేశించాడు అంటే ఆ వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా సాతానే. ఏది మభ్యపెట్టుకున్నాం మనం, ఏదో సమర్థించుకోవటానికి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ మాత్రము ఖచ్చితంగా అది ఎందుకు అంటే, దేవుడు ఏం చేశాడు? దేవుడు 2 మాత్రమే జతపరిచాడు, 3 జతపరచలేదు. కాకపోతే అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు, అంగీకరించిన వారిని మనం చేసేది ఏమీ లేదు. కాబట్టి అంటే ఎవరినో విమర్శించాలని కాదు, ఎవరిని విమర్శించినా మనకి ఒరిగేదైతే ఏమీ లేదు. కాకపోతే దీనిని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సరే ఇతరుల జీవితాలను గురించి మనం ఆలోచించకుండా మన జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనము ఏంటంటే, మనకి ఏం అవసరం? ఇప్పుడు ఈ యొక్క హన్నా గారి యొక్క పరిస్థితిని చూసిన తర్వాత మనం ఏం తీసుకోవాలి అంటే, ప్రార్థనలో భక్తి జీవితం కలిగి ఉండాలి. ఇంకా దేవునికి ఇచ్చిన మాటను
నిలబెట్టుకోవాలి. ఎంత బాధ వచ్చినా, ఎంత శోధన వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడిని ఎప్పుడూ కూడా విడనాడకూడదు విడనాడకూడదు విడనాడకూడదు. కాబట్టి మనము తీర్మానం తీసుకోవాలి. ఈరోజు మనము ఇక్కడ కూడి ఉన్న మనందరము కూడా మనము తీసుకోవాల్సిన తీర్మానం ఏంటి అంటే, ఇప్పుడు రక్షణలోకి రాని వారు రక్షణ తీసుకుంటే ఎప్పటి వరకు ఉండాలి? మనము దేవుని కోసం ఉన్నతంగా బ్రతికే విధంగా మనము జీవించినంత కాలం ఉండాలి. అలాంటి తీర్మానంతో ఉండాలి. నేను మధ్యలో కొన్ని రోజులు ఇలా ఉంటా, కొన్ని రోజులు అలా ఉంటా, కొన్ని రోజులు చర్చికి వస్తా, కొన్ని రోజులు నా ఇష్టం వచ్చినట్లుంటా, అది కాదు. అసలు దానివల్ల ఉపయోగమే లేదు. దయచేసి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఒక బిడ్డని ఇచ్చిన తర్వాత దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, అలాగనే నీవు నేను కూడా నిలబడితే ఎంతగా ఆశీర్వదిస్తాడు దేవుడు. అడగకపోయినా ఆశీర్వదించాడు. అర్థమవుతుంది కదా? ఆమె అడిగింది ఒకటే, కానీ దేవుడు ఎంతగానో ఉన్నతంగానో మరి ఆశీర్వదించాడు. అలాంటి బహుమానాలను పొందుకోవాలంటే మనము ఎలా ఉండాలి అంటే, ప్రార్థనా జీవితంలో మనము గెలుపొందాలి. నిజంగా ఈ మహాతల్లి ఓర్పుకి, ఈ యొక్క సహనానికి, అన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా మరి దేవుణ్ణి విడనాడుకోకుండా అలా హత్తుకొని మరి బిడ్డని అప్పగిస్తే, ఆ బిడ్డ ఏ స్థాయిలో ఉన్నాడో మనము మరొక తరుణంలో మాట్లాడుకుందండి. సమూయేలు గారు ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసా? సమూయేలు గారు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడో తెలుసా? ఆ సందర్భాలను కూడా మనము ఆలోచించుకుందండి మరొక తరుణంలో. అయితే ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరూ కూడా హృదయమందు భద్రపరుచుకోండి. టక్కున గుర్తు రావాలి. ఏ ఇబ్బంది వచ్చినా ఎవరు గుర్తు రావాలి? హన్నా గారు గుర్తు రావాలి. హన్నా గారు గుర్తొచ్చి, అమ్మో మరి అంతటి వేదన, అలాంటి సమితి పోరు ఉన్నప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టలేదే, దేవునిని హత్తుకొని ఉందే. ఎప్పటివరకు హత్తుకొని ఉంది? ఎప్పటివరకు? తను జీవితకాలం అంతా కూడా దేవునిని ఉన్నతంగా మహిమపరిచింది. అవహేళనగా మాట్లాడిన ఆ పెనిన్న పరిస్థితి ఏమైంది? వారి బిడ్డలు క్రమేణా నాకు బిడ్డలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అని చెప్పేసి ఈమెను తక్కువగా చూసి ఏం చేసింది? ఆమెకు ఉన్న బిడ్డలను క్రమేణా పోగొట్టుకుంది. ఇక్కడ బిడ్డలు పుడుతూ ఉంటే ఆమెకేమో జరుగుతుంది? పోతూ ఉన్నారు. లాస్ట్కి హన్నా గారి యొక్క గొప్పతనాన్ని, ఆమె యొక్క భక్తి జీవితాన్ని చూసి ఆమె బిడ్డను కూడా తీసుకొచ్చి హన్నా గారికి అప్పగించింది. అలా ఉంటుంది. దేవుడు మనల్ని ఎవరైతే అవహేళనగా చేస్తున్నారో, ఎవరైతే దూషణకరంగా మాట్లాడుతున్నారో వారినే మన దగ్గరికి తీసుకొస్తాడు. అది ఏ రోజు తీసుకొస్తాడో తెలియదు, ఎప్పుడు తీసుకొస్తాడో తెలియదు. కానీ మనము ఓర్పు కలిగి, దేవునిలో భక్తి కలిగి, నిజంగా ప్రార్థనా జీవితంలో మనము గెలుపొందగలిగే విధంగా మనం నిలబడితే ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. అలాంటి విశ్వాసం కలిగి ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నాయన మమ్మల్ని ప్రేమించి, నాయన మా భక్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు రావటం వల్ల కొన్ని సందర్భాలలో తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టే స్థితిలో మా భక్తి జీవితాలు ఉంటున్నాయేమో అని నాయన ప్రభువా గమనించి, గ్రహించి తండ్రి దైవ గ్రంథంలో నాయన ప్రభువా మరి హన్నా గారి గురించి నాయన ప్రభువా మాకు తెలియచేశారు.